బీజేపీ భారతదేశంలో బీజేపీ అనేది పెద్ద హాట్ టాపిక్. సో కొన్ని చరిత్రలు అయితే బీజేపీ సృష్టించింది. దాదాపు 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ ఇలాంటి చరిత్ర సృష్టించే ప్రణాళిక అయితే ఎప్పుడు బీజేపీ ముందుంటుందని అనుకోవచ్చు. సో అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో దాదాపు ఒక్క రోజులో 35 లక్షల ఇళ్ళని పర్యటించి ఇళ్ళ దగ్గర ఉన్న ఇళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడే విధంగా చరిత్ర సృష్టించాలని అయితే చూస్తుంది బీజేపీ. సో అదేవిధంగా ఒక్క రోజులో దాదాపు 35 లక్షల ఇండ్లని పర్యటించాలని చూస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ అంబర్పేటలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా కరీంనగర్లో బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. సో బీజేపీ సౌత్లో ఎంటర్ అవ్వాలనేది వాళ్ళ యొక్క ప్రాముఖ్యతగా చెప్తున్నారు. కర్ణాటక ఎలక్షన్ నుంచి వారు ఇంకా హాట్ టాపిక్గా మారి ఏదో ఒకటి చేయాలి, సౌత్లో ఎంటర్ అవ్వాలని అయితే చూస్తున్నారు. సో ఈ క్రమంలోనే అధికార పక్షం అదేవిధంగా కాంగ్రెస్ అయితే గట్టిగా ఆరోపిస్తుంది, మీకు బూత్ మెంబర్లే లేరు, ఇంకా మీరు అధికారాన్ని చేజిక్కించుకుంటారా అన్న ప్రక్రియలో వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. సో దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి, ఈ ప్రస్తుతం ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణాలు ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ప్రధానంగా బీజేపీ అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి వాటి వల్ల ఎంతమంది లబ్ధిదారులు అయ్యారు, ఎంతమందికి ప్రయోజనం నవరించిన విషయాన్ని ప్రజలకు తెలిపాలి. తద్వారా పార్టీని కొంత బలోపేతం చేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీని తీసుకెళ్తే ఎన్నికల సమయంలో ప్రజల నుంచి స్పందన వస్తుందని చెప్పేసి బీజేపీ ఆలోచన భావించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక్కరోజే సుమారుగా 35 లక్షల ఇళ్లను వీళ్ళు సందర్శించారు. అంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి మొదలుకుంటే పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుడు కూడా అక్కడ అంటే ఒక బృందంగా ఏర్పడి 10 మంది సభ్యులతో బృందంగా ఏర్పడి ఇంటింటికి వెళ్ళి పార్టీ అంటే ఈ రకమైనటువంటి కరపత్రాన్ని పార్టీ రూపొందించింది. ఈ కరపత్రాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తూ అంటే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే పథకాలు వాటి వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుందన్న విషయంలో దీనికి సంబంధించిన ఈ కరపత్రంలో పూర్తిగా పొందుపరిచారు. సుకన్య సమృద్ధి యోజన ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం వీటికి సంబంధించిన అంశాలను కూడా దీంట్లో వీళ్ళు పొందుపరచడం. అంటే జన్ధన్ ఖాతాల నుంచి ఎంతమంది లబ్ధి పొందారు, ఇలాంటి పథకాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు, నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటిది, నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, ఈ అంశాలను కూడా అక్కడ ప్రస్తావించారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంటే బీజేపీని ఎందుకు మరోసారి అధికారంలోకి తీసుకురావాలి, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎందుకు బలపరచాలి అన్న అంశాలపైన ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మకాలను తొలగించాలి అన్న ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో విజయవంతమని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు నాణానికి ఒకవైపు మాత్రమే పూర్తి స్థాయి విజయవంతమైందని చెప్పడం. ఇంకోవైపు మనం పరిశీలిస్తే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలా మంది ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొన్నది. ఇందులో భాగంగా మనం అంటే ఈ రోజు మనం గమనించినట్లయితే ముఖ్యంగా అంటే మునుగోడు ఉప ఎన్నికకు ప్రధాన కారణమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. తన ఇంటికే పరిమితమై ఉన్నారు. మరోవైపు ఈటల రాజేందర్ పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్నారు. వారు హుజురాబాద్ ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. వారు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మరోవైపు మెదక్ ఎంపీగా గతంలో పనిచేసినటువంటి మెదక్ ఎంపీగా పనిచేసిన వారు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇదేంటి అంటే మళ్ళీ మాకు కొంతమంది మాకు సమాచారం లేదని చెప్తాం, కొంతమంది రేపటి కూడా మేము పాల్గొంటాం, కొన్ని కారణాల వల్ల పాల్గొనలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ పార్టీలో కొంతకాలంగా అంటే పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మీద ఈ నాయకులు కొంతమంది కొంత అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటంటే పార్టీలో తమ గుర్తింపు లేదు ఒకటి, రెండోది రాష్ట్ర అధ్యక్షుడిని మార్పు చేయాలి, రెండోది బలోపేతం కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అంటే ఇప్పటికే 3-4 సార్లు విచారణ ఎదుర్కొన్నారు, అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అంటే పార్టీ బలోపేతం కావాలంటే కొంత సంచలనమైన నిర్ణయాలు తీసుకోవాలి, సంచలనాత్మకంగా పార్టీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విషయంలో పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఏమాత్రం స్పందించట్లేదు అని చెప్పేసి వారు కొంతకాలంగా అంటే ఢిల్లీలో అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు, మాట కూడా చెప్పారు. అయినప్పటికీ పార్టీ నాయకత్వం ఆ నాయకులు మాత్రం
చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉన్నది. వాళ్ళు మీరు పని చేసుకోండి, పని చేసుకుంటే సరిపోతుంది, మీరు పని చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకు ఏం కావాలి, ఏమి పార్టీ నుంచి ఏం అవసరం ఉంది, వాళ్ళ పార్టీ నుంచి ఏం అనే విషయంలో అగ్రనాయకత్వం దృష్టి పెట్టట్లేదని చెప్పి వాళ్ళు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు వారు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. అయితే ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమం అత్యంత కీలకమైనది, చాలా ప్రధానమైనది కూడా అంశం. అంటే ఒకే రోజు 5 లక్షల మందిని 35 లక్షల ఇళ్ళని చేరుకుని దాదాపు 1 కోటి మందిని ఇందులో ప్రతి స్థాయి కేంద్ర మంత్రి కిషన్ కార్యక్రమం పాల్గొన్నాడు. పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి లక్ష్మణ్, ఆయన కూడా ఆయన ముషిరాబాద్ నియోజకవర్గంలో పాల్గొన్నారు. అంటే వీళ్ళంతా పాల్గొన్న నేపథ్యంలో ఈ నాయకులు మాత్రం కొంతమంది దూరంగా ఉన్నారు. వీరితో పాటు తిరుగుతున్న కొంతమంది నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమానికి వీరంతా దూరంగా ఉండడం పార్టీలో కొంత చర్చనీయాంశం అని. ఏదైతే పూర్తిలో మేము 35 లక్షల మంది చేరుకున్నామన్న చర్చ పార్టీలో ఏ రకమైన చర్చ జరుగుతుందో అదే స్థాయిలో ఈ నాయకులు పాల్గొనకపోవడం కూడా కొంత చర్చ జరుగుతుంది. అంటే ప్లస్ ఎంత ఉందో మైనస్ ఎంత ఉందని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. ఏదేమైనటికీ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ అంటే చేరికలు ఆగిపోయాయి, పూర్తి స్థాయిలో చేరికలు ఆగిపోయాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీలో పూర్తిగా నిస్తేజం ఆవరించింది. దీన్ని తొలగించాలంటే కొంత జాతీయ నాయకత్వం కొన్ని చర్యలు చూపాల్సిన అవసరం ఉంది. ఈ నెల 15వ తేదీన ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ తర్వాత చర్చిస్తారు, మాట్లాడతారు, వారికి నచ్చజెప్తారు, వాళ్ళకు మళ్ళీ కార్యోన్ముఖులు చేసేందుకు అమిత్ షా మార్గదర్శనం చేస్తారని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం భావించింది. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేశారు. అయితే చివరి క్షణంలో గుజరాత్ లో తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దయింది. దీంతో మరోసారి రాష్ట్ర పార్టీలో కొంత అసంతృప్తి, అలజడి అనేది మొదలైంది. మరి అయితే ఈ నెల 25వ తేదీన జేపీ నడ్డా మీటింగ్ నాగర్ కర్నూలులో ఉంది. అదన్నా జరుగుతుందా? జరిగితే జేపీ నడ్డా ఏమైనా రాష్ట్ర నాయకులను కూర్చొని పెట్టుకొని మాట్లాడి సర్ది చెప్పే అవకాశం, లేదంటే ఇదే రకంగా పోతుందా? పార్టీలో నుంచి వెళ్లేందుకు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు, మీట్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇదే అదనంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ నాయకుల మీద ఒక నజరేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఈ అన్ని పరిణామాల విషయంలో కొంత జాతీయ నాయకత్వం చొరవ చూపాల్సి వస్తుంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఈ ఎవరైతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారో రైట్, పార్టీ కార్యక్రమాలు